చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ఇంటింటికి ప్రచారంలో భాగంగా కార్వేట్ నగర్ మండలం మాంబేడు హరిజనవాడ కాలనీవాసుల బాధలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గుర్తోటేలక మాకు నీటి సమస్య ఉంది. గత ప్రభుత్వంలో నాయకులను అధికారులను అడిగినా పట్టించుకోలేదు. మీరైనా మా బాధలు ఆలకించండి అని కాలనీవాసులు డాక్టర్ థామస్ను మొరపెట్టుకున్నారు. ఏం జరిగింది మీకు తెలుసా? సర్పంచ్ చేయొద్దని చెప్పినాడు బిగించే మనిషికి. ఆ విషయం మీకు తెలుసా? మాట మాట్లాడు, మీకు తెలుసు, మాకు చెప్పలేదు. ఈ రోజు బిగించిస్తాం. ఆ విషయం ఇప్పుడు ఆడ గంగిరెడ్డి చెప్పినాడు. మా ఎందుకు బిగించలేదంటే సర్పంచ్ చెప్పినాడు బిగించొద్దండి అని. అది వదిలేసేయండి. మన థామస్ సార్ వచ్చారు, చూడండి మీకు చెప్తున్నా. నేనే మీ పైపులు తీసేసింది అది ఎలక్షన్కే జరగలేదు. పైపులు వేయిస్తారు. ఈ 10 రోజులు మేనేజ్ చేసుకోండి. నేను వస్తానే మీకు ఆ నీళ్లు సరిపోలేదని ఇంకొక బోరేసి వాటర్ ట్యాంక్ కట్టించి అక్కడ నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు నేను చేస్తాను. అది నా బాధ్యత. ఎందుకంటే నీళ్లు, స్కూలు, రోడ్డు, అదేవిధంగా చూసారంటే డ్రైనేజీ, ఇంటింటికి స్ట్రీట్ లైటు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయాలి. ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఉండే బాధ్యత. ఇది 10 సంవత్సరాల్లో జరగలేదు. ఈసారి నేను దాన్ని జరిపించి తీరుతాను. మీరు ఇప్పుడు ఉండేదాన్ని పెట్టుకొని మేనేజ్ చేసుకోండి. 10 రోజులు వెయిట్ చేసినంటే పవర్ వచ్చేస్తుంది మనకి. 1 మంత్లో పవర్ వస్తే ఒక ఫోన్ చేస్తే ఎమ్మెల్యే, కలెక్టర్ అందరూ ఇక్కడ రావాలంటారు. కలెక్టర్ ఉండాలా, ఎండిఓ ఉండాలా, ఎంఆర్ఓ ఉండాలా. నేను నారాయణ స్వామి లాగా పనికి మాలోడు కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పవర్ నాకు ఇవ్వండి. నేను ఎవరైనా చూడు ఒకసారి 10 సంవత్సరాలు చూసినా గుర్రాన్ని గుర్రాన్ని మళ్ళా చెప్తున్నా. గుర్రం వేరు, ఇది గుర్రం పరిగెత్తే గుర్రం. నీ కల్లారా చూడు, కల్లారా చూడు, నీ కల్లారా చూడు. 70 సంవత్సరాల ఇక్కడ కూడా జరగందాన్ని జరిపించేది డాక్టర్ థామస్ అని ఎమ్మెల్యే. నమ్ము, ఖచ్చితంగా నీకు చేస్తాం. తాగేదానికి ఇదే వాడుకోవడానికి 56 ఇళ్ళకే ఈ తొట్టి ఆధారం ఇస్తున్నారు. ఇదే పట్టుకుంటారు. మేము క్లీన్ చేసుకుంటే మేము కడుక్కున్నాం అంతే. కడుక్కుంటే నీళ్ళు ఒక ఇంటికి కూడా రాస్తారు. నీళ్ళ ఒక్కరు అప్పుడే వస్తుంటారు, చూసినాం కదా. నీళ్ళ ఇదే మొత్తానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే 10 సంవత్సరాలలో మీ బాధలు పట్టించుకోలేదు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో మీకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కాలనీ వాసులకు డాక్టర్ థామస్ హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 1500 రూపాయలు, ప్రతి అవ్వాతాతకు 4000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తారు. మనం బాగుండాలి అంటే టీడీపీ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని డాక్టర్ థామస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలేదని చెప్పేసి నేను హాస్పిటల్ ఉండేవాడిని. చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నువ్వు మంచిగా చూసుకోవాలని చెప్పేసి నన్ను పంపించినాడు. నేను ఎమ్మెల్యే ముందుగా కాల ఫస్ట్ టైం నీ దగ్గరికి వస్తున్నా.
నేను పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని. ఇంతవరకు 70,000 మందికి పుట్టించున్నాను పిల్లలు ట్రీట్మెంట్ ద్వారా. మన నియోజకవర్గమే మొత్తం 70,000 ఇల్లే. నేను పుట్టించింది 70,000 మంది పుట్టించున్నాను. అర్థమైందా? పిల్లలు లేదా రమ్మని చెప్పి చిరంజీవి నా బిడ్డే మరి చిరంజీవి పెట్టుకుని పిల్లలు లేదా లక్షణంగా ఇస్తారు సార్ కోట్లేండి, మీకు ఏం వెళ్ళినా చేసుకోవచ్చు. చెప్పేది విను, తాగొద్దు. నువ్వు తాగుతా ఉంటే ఎట్లా మరి? ఈ నీళ్ళ సమస్య గురించి చెప్పారు, ఖచ్చితంగా నేను చేయిస్తాను. ఆల్రెడీ పైపులు తీస్తున్నాను. అది సాల్వ్ కాలేదంటే ఇంకొక బోర్ వేసి మీకు నీళ్లు మళ్ళీ ఫిల్టర్ అయ్యి మినరల్ వాటర్ బాటిల్ తాగుతాం కదా, అట్లాంటి నీళ్లు మీకు ఇంటికి వచ్చి చేస్తాం. సరేనా? ఈసారి సైకిల్ గుర్తుకోలేదు. నమస్తే అక్క, సైకిల్ గుర్తుకోటేయాల. నమస్తే అక్క, సైకిల్ గుర్తుకోటేయాల. అక్క సైకిల్ గుర్తుకోటేయండి. ఇక్కడ ఆరో ప్లాంట్ పెట్టిస్తాను, వచ్చేటట్టు చేస్తాం. సరేనా? ఈసారి సైకిల్ గుర్తుకోటేయండి.